ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ట్యాపింగ్ ఆధారాలు లభించకుండా నేతలు జాగ్రత్త పడుతున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన సిమ్ ను మార్చి కొత్త సిమ్ కార్డుతో సిట్ విచారణకు అటెండ్ అయినట్లుగా పోలీసులు చెబుతున్నారు. గతంలో ఆయన వాడిన ఫోన్ పోయిందని, నీళ్లలో పడి పనిచేయడం లేదని అన్నారు. సిట్ విచారణకు సమయం తీసుకుని ఫోన్స్ మాయం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే పాత మొబైల్ డివైస్ తో మళ్లీ విచారణకు వారం రోజుల్లోగా హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఇంతకీ చిరుమర్తి లింగయ్య ఫోన్ లో ఏముంది, నోటీసులు అందిన తర్వాతే మొబైల్ చేంజ్ చేశారా అన్న కోణంపై సిట్ అధికారులు దృష్టి పెట్టారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, రెహనా, ఏదైతే తెలంగాణలో ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం పైన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించిందో ఆ విషయంలో నకర్కల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సంబంధించి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులకు సంబంధించి ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు హాజరు కావడం కూడా జరిగింది. అయితే ఈ విషయంలో ఆయన కొంతమంది ఫోన్ ట్యాంపరింగ్ కు సంబంధించి పోలీసు అధికారులతోటి ఆయన మాట్లాడిన విషయం పైన ఏదైతే రికార్డులకు సంబంధించి వారు ఏదైతే ఆధారాలు ఉన్నాయో వాటి విషయం పైన కూడా ఆయనకు పోలీసుల ముందు హాజరు కావాలని చెప్పి సిట్ అధికారులు జారీ చేసినటువంటి నోటీసులకు సంబంధించి ఆయన ఇంత ముందే హాజరు కావడం జరిగింది. కానీ ఆ విషయంలో ఆయన పాత సిమ్ ఏదైతే ఉందో ఆ సిమ్ కు సంబంధించినటువంటి ఆ సిమ్ కు కాకుండా వేరే సిమ్ తోటి ఆయన ఏదైతే వాడినటువంటి సిమ్ విషయంలో ఆ సిమ్ ని ఏదైతే ఫోన్ సంబంధించినటువంటి డ్యామేజ్ జరిగింది, ఆ విషయంలో ఆ ఫోను పనిచేయడం లేదంటూ, ఆ నెంబర్ పనిచేయడం లేదంటూ కూడా ఆయన అక్కడ వివరించినట్టు తెలిసింది. ఆ విషయంలో పాత సిమ్ ఏదైతే ఉందో ఆయన ఏదైతే పోలీసు అధికారులతోటి మాట్లాడినటువంటి ట్యాపింగ్ విషయంలో ఆయన మాట్లాడినటువంటి విషయాలకు సంబంధించినటువంటి వాడినటువంటి సిమ్ ఏదైతే ఉందో ఆ విషయానికి సంబంధించి పోలీసుల ముందు హాజరు కావాలని చెప్పినప్పటికీ ఆయన ఆ సిమ్ పనిచేయడం లేదు, ఆ సిమ్ ను వాడడం లేదు అని చెప్పి ఆయన హాజరు కావడం జరిగింది. ఈ విషయంలో పోలీసులు మళ్లీ హాజరు కావాలని చెప్పి ఆయనను మళ్లీ హాజరు కావాలని నోటీసులు జారీ చేయడం తోటి ఈ వ్యవహారం అంతా కూడా ఫోన్ ట్యాంపింగ్ విషయంలో చిరుమర్తి లింగయ్య ఏదైతే మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి గాని, ఇటు నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి గాని జరిగిన వ్యవహారం ఏదైతే ట్యాంపింగ్ విషయంలో జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి చిరుమర్తి లింగయ్య ఏదైతే మాజీ ఎమ్మెల్యే నకర్కల్లు మాజీ ఎమ్మెల్యే వ్యవహరించినటువంటి తీరు గాని, పోలీసులతోటి మాట్లాడినటువంటి వ్యవహారం విషయంలో ఆయన సిమ్ముకు సంబంధించినటువంటి రికార్డులను పోలీసులు ఆధారంగా చూపిస్తూ ఆయనకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ విషయంలో ఆయన పాత సిమ్ పనిచేయడం లేదు అంటూ చెప్పినటువంటి విషయాన్ని పోలీసులు మొన్న వచ్చినటువంటి విచారణకు సంబంధించి మళ్లీ ఆ సిమ్కు సంబంధించినటువంటి దాంతో ఆధార్ కావాలని చెప్పి నోటీసులు జారీ చేయడం తోటి మళ్లీ ఫోన్ ట్యాంపింగ్ విషయం సంబంధించి మళ్లీ కొత్త వ్యవహారం తెరపైకి వచ్చినట్టుగా కనబడుతుంది. ఈ విషయంలో చిరుమర్తి లింగయ్యను మళ్లీ హాజరు కావాలని చెప్పి విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేయడం తోటి కొంత గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు.